శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఎవరైనా సరే కుజదోషంతో బాధపడుతూ ఉన్నా, వివాహం ఆలస్యం అవుతూ ఉన్నా, లేక సంతాన సమస్యలతో బాధపడుతున్నవారు, అప్పుల బాధలతో బాధపడుతున్నవారు, చర్మ సమస్యలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ, ఇలా ఇటువంటి ఏ సమస్యలతోనైనా బాధపడుతున్నవారు వీటన్నిటికీ కూడా ఒక్కటే చక్కటి పరిష్కార మార్గం ఉందండి. అదేమిటంటే మంగళవారం షష్ఠి తిథి వచ్చిన రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయడం. సుబ్రహ్మణ్య ఆరాధన వలన సకల శుభాలు కలుగుతాయి. మంగళవారం అన్న, షష్ఠి తిథి అన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఎంతో ప్రీతికరమైన రోజులు. అటువంటి రోజుల్లో ఆ స్వామివారిని ఆరాధించడం వలన ఆ స్వామివారి అనుగ్రహం తప్పక లభిస్తుంది. స్వామి అనుగ్రహం ఉంటే మనం పైన చెప్పుకున్నటువంటి కష్టాలన్నీ కూడా తీరుతాయి. అలానే మనం కోరుకున్నటువంటి సమస్త కోరికలు నెరవేరుతాయి. కాబట్టి స్వామివారికి ఇష్టమైనటువంటి షష్ఠి తిథి మంగళవారం మనకి చాలా అరుదుగా వస్తాయి. కాబట్టి ఇటువంటి రోజులు మనకి 2026లో ఎప్పుడు వచ్చింది అని అంటే 2026 ఆగస్టు 4 మంగళవారం రోజు, అంటే రేపే వచ్చిందండి. ఈ రోజు కనుక మనం ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆ స్వామి అనుగ్రహం వలన మనకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగుతాయి. అయితే ఈరోజు స్వామిని ఎలా పూజించాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి ఇంటిని శుభ్రపరచుకుని ముందుగా తలస్నానం ఆచరించి నిత్య దీపారాధన పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాత స్వామివారికి పూజ అయితే చేసుకోవాలండి. స్వామివారి పటం కానీ విగ్రహం కానీ మీ ఇంట్లో ఉంటే చక్కగా స్వామివారికి పూజ చేసుకోండి. స్వామివారికి పూజా మందిరంలోనైనా చేసుకోవచ్చండి, లేదంటే ప్రత్యేకంగా పీఠం ఏర్పాటు చేసి కూడా చేసుకోవచ్చు. ముందుగా దీపారాధన చేయాలి. దీపారాధన ఎలా చేయాలి అని అంటే ఒక ప్రమిదలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి ఎరుపు రంగు వత్తులు వేసి స్వామివారికి దీపారాధన చేయాలి. దీపానికి గంధం కుంకుమ బొట్లు అలంకరించి అక్షింతలు పుష్పాన్ని సమర్పించి దీపానికి నమస్కారం చేసుకుని తర్వాత ఆచమనం చేసుకుని సంకల్పం చెప్పుకుని ఆ తర్వాత స్వామివారికి పూజ చేయాలి. స్వామివారిని ఎరుపు రంగు పుష్పాలతో అందంగా అలంకరించాలి. స్వామివారికి పంచామృతాలతో కానీ ఆవు పాలతో కానీ అభిషేకం నిర్వహించి ఆ తర్వాత షోడశోపచారాలతో కానీ పంచోపచారాలతో కానీ పూజ చేయాలి. స్వామివారి అష్టోత్తరం, శ్లోకాలు, స్కందోత్పత్తి, రుణ విమోచన, అంగారక స్తోత్రం ఇవన్నీ పఠించుకుంటూ స్వామివారిని ఎరుపు రంగు పుష్పాలతో కానీ అక్షింతలతో కానీ పూజించాలి. స్వామివారి శ్లోకాలు స్తోత్రాలు నోటికి చదవడం రాకపోతే ఓం సం సర్వణ భవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠిస్తూ స్వామివారికి పూజ చేయాలి. పూజానంతరం స్వామివారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. నైవేద్యంగా స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి పాలు, బెల్లం, చిమ్మిలి ఉండలు, ఎరుపు రంగులో ఉండేటటువంటి పండ్లు, పదార్థాలు, కందిపప్పు కానీ శనగలు కానీ నైవేద్యంగా పెట్టవచ్చు. ఇంకా దానిమ్మ గింజలు కూడా స్వామివారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. నైవేద్యం సమర్పించిన తర్వాత స్వామివారికి తాంబూలం, పూర్ణఫలమైన కొబ్బరికాయని నివేదించి సాంబ్రాణి ధూపం చూపించి కర్పూర నీరాజనం సమర్పించాలి. ఇంట్లో ఈ విధంగా పూజ చేసుకుని మీకు దగ్గరలో ఉన్నటువంటి స్వామివారి దేవాలయానికి వెళ్ళి అక్కడ స్వామివారికి 11 ప్రదక్షిణలు చేసి గుడిలో ఉన్నటువంటి నాగదేవతలకు పాలు సమర్పించాలి. తర్వాత బ్రాహ్మణులకు మీకు శక్తి కొలది కందులు కానీ శనగలు కానీ దానంగా ఇవ్వాలి. ఈ విధంగా మంగళవారం షష్ఠి తిథి ఉన్న రోజున కనుక మనం ఈ చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే ఆ స్వామివారి అనుగ్రహంతో మనకి కుజదోష నివారణ అవుతుంది, సంతాన ప్రాప్తి ఉంటుంది, వివాహ ప్రాప్తి కలుగుతుంది, అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోతాయి. అప్పుల బాధలు తొలగడానికి ఈరోజు రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని తప్పకుండా పఠించండి. స్వామివారి అష్టోత్తరం తప్పకుండా చదువుకోండి. ఈ విధానాలు పాటించండి. ఒకవేళ మీకు ఈరోజు ఏ కారణాల చేతమైనా పూజ చేసుకోవడం కుదరకపోతే మంగళవారం రోజు కానీ షష్ఠి తిథి ఉన్న రోజు కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించండి. అప్పుడు మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగుతాయి. అంతేనండి. చూసారు కదా, ఇది ఈ వీడియో. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.